హైవ్యూర్స్ పివి సింధు నాకెందుకు తను చాలా బాగా నచ్చుతారు. ఆమె ప్రపంచ ఛాంపియన్షిప్ అవడానికి ముందు కానీ ఒలింపిక్ మెడల్ కొడటానికి ముందు కానీ తెలంగాణలో లాల్ దర్వాజాకి వెళ్ళినప్పుడు బోనం ఎత్తినప్పుడు అప్పుడు చూశాను ఆమె. అబ్బా, ఒక తెలుగు అమ్మాయి ప్రపంచ దేశాలలో కూడా అద్భుతంగా బ్యాడ్మింటన్ ఆడుతూ ఈ రకం మన కల్చర్ని ప్రమోట్ చేయడం కావచ్చు, లేదన్నప్పుడు ప్రమోట్ చేయడం ఏం లేదు, తన డ్యూటీ తను చేస్తానుకున్నప్పుడు ఇంత చక్కగా ఉందంటే ఈ అమ్మాయి చాలా గొప్ప స్థానానికి ఈమె వెళ్ళాలి అనుకున్నాను. ఆ తర్వాత ఒలింపిక్ మెడల్ రావటం కానీ, ఆ తర్వాత ప్రపంచ ఛాంపియన్షిప్ 2 times గెలవటం కానీ, అండ్ ఒలింపిక్ మెడల్ 2 times రావటం కానీ చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను నేనైతే మాత్రం. సో ఇప్పుడు ఈమెకి వెంకట దత్త సాయి అని చెప్పేసి పోస్ట్డెక్స్ అని చెప్పేసి పోస్ట్డెక్స్ టెక్నాలజీస్ అని చెప్పేసి ఒక కంపెనీ, దానిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాడు. అతనితో ఈ నెల 22న ఉదయపూర్లో వివాహం జరిపించబోతూ ఉన్నారు. వీళ్ళ నాన్నగారు వచ్చేసి అదే కంపెనీకి మెడిసిన్ డైరెక్టర్గా ఉన్నారు, ఐ థింక్ వెంకటేశ్వర గారు ఆయన. వీళ్ళు అండ్ పివి సింధు వాళ్ళ పేరెంట్స్ సంబంధించి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంట. ఇక వెంకట దత్త సాయి వచ్చేసి పివి సింధుకి తెలుసు, అండ్ ఇతను వచ్చేసి బెంగళూరులో IIITలో మాస్టర్స్ చేశాడు. ఇక ఆ తర్వాత ఓన్ కంపెనీ చూసుకుంటూ ఉన్నాడు. ఇక పివి సింధు మనకు తెలిసిందే కదా, మరలా రీసెంట్ ఫామ్ లేదు అదిరిది అనుకుంటూ ఉన్న మూమెంట్లోనే మన సైద్ ట్రోఫీ అయితే గెలుచున్నారు ఆమె. సో అగైన్ మరలా ఫామ్లోకి వచ్చారు. పెళ్ళి వచ్చి అకస్మాత్తుగా ఏంటి అనుకున్నప్పుడు రేపు జనవరి నుంచి ఆమెకి టూర్ ఈ బ్యాడ్మింటన్ సంబంధించి షెడ్యూల్ బాగా టైట్ అంట. సో అదేదో ముందే చేస్తే బెటర్ కదా అన్నట్టు చక్కగా రేపు ఉదయపూర్లో, రాజస్థాన్లో ఉదయపూర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ లాగా అనుకోండి. సో 22వ తారీఖు చక్కగా పెళ్ళి, అండ్ 23 ఆ పనులు ఈ పని చక్క పెట్టుకొని 24 హైదరాబాద్ రిసెప్షన్. సో చాలా చాలా సంతోషంగా ఉంది. పివి సింధు, వెంకట దత్త సాయి త్వరలో భార్యాభర్తలు కాబోతున్నారు. వీరికి మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు.